అందరికీ నమస్కారం. నేను జర్నలిస్ట్ పూర్ణ. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సందర్భాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేయడానికి ముందుకొచ్చాను. అదేంటంటే పౌరుషాల పురిటిగడ్డ అయిన పల్నాడులో జరిగిన ఒక సంఘటన. పౌరుషాల పురిటిగడ్డ పల్నాడు అనగానే మనకు గుర్తొచ్చేది ఇటీవల కాలంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు. దేశవ్యాప్తంగా 2024 సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజానికం అంతటినీ ఒకవైపు చూస్తే మాచర్లను మరొకలా చూశారు. మాచర్ల ప్రశాంతంగా సానుకూలంగా ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న ఉద్దేశంతో. సో అది అలా అనుకుంటే దాని తర్వాత కొన్ని సందర్భాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా ప్రజానికం పల్నాడు జిల్లాను చూసే పరిస్థితి వచ్చింది. మచ్చుకు మీకు 2 సందర్భాలు చెప్పి నేను టాపిక్లోకి వెళ్ళిపోతాను. అదేంటంటే మాచర్లలో సిఐగా విధులు నిర్వహిస్తున్న వెంకటరమణ గారు ఆయనపై సస్పెన్షన్ వేటు పడ్డప్పుడు ఒక్కసారిగా మరలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలు మాచర్లను చూశాయి. ఆ సంగతి అందరికి తెలిసిందే. అలాగే ఏఎస్ఐ శ్రీనివాసరావు గారి విషయంలో ఆయనపై సస్పెన్షన్ వేటు పడ్డప్పుడు అప్పుడు మాచర్లను చూసింది. ఈ సంఘటనలు జరిగిపోయిన తర్వాత మాచర్లంతా ప్రశాంతంగానే ఉంది. ఇలా మాచర్ల ప్రశాంతంగా ఉండి ముందుకు పోతున్న తరుణంలో ఆదివారం రాత్రి ఓ సంఘటన మాచర్ల నియోజకవర్గాన్ని ఉలిక్కి పడేటట్టు చేసింది. అది పల్నాడు జిల్లా వ్యాప్తంగా బాగా వైరల్ అయింది. ఆ సంఘటనను ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అదేంటంటే తెదేపా వైకాపా నేతల మధ్య ఘర్షణ జరిగింది అనేటువంటి సందర్భం. సో దీనికి సంబంధించి ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభ ఇలా కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలను చూసే ప్రయత్నం చేద్దాం రండి. మొదటిగా ఈనాడులో వచ్చిన వార్తను చూద్దాం. ఇది ఈనాడులో రాసిన వార్త. ఈనాడులో ఏం రాశారు? ముందస్తు వ్యూహంతోనే దాడి, మాట్లాడుతున్న ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి. ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే మాచర్ల తెలుగుదేశం పార్టీ బీసీ నేత మున్నా రాంబాబు అనే వ్యక్తిపై దాడి జరిగింది, వారి ఇంటిపై దాడి జరిగింది. అప్పుడు ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళని పరామర్శించి ధైర్యంగా ఉండాలని చెప్పారు. పథకం ప్రకారంగా ముందుగానే ముందస్తు వ్యూహంతోనే దాడి చేశారనేటువంటి విషయాన్ని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బ్రహ్మానందరెడ్డి గారు మాట్లాడారు, ఎమ్మెల్యే గారు. అలాగే మాట్లాడుతూ పిన్నెల్లి సోదరులు అంటే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డి కలిసి మాచర్ల నియోజకవర్గంలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టి వారి రాజకీయ లబ్ధి కోసం ప్రజలను వాడుకుంటున్నారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చర్యలు తప్పకుండా ఉంటాయి అని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు ఎమ్మెల్యే గారు మాట్లాడారు అన్న సందర్భం ఈనాడులో మనం చూస్తున్నాం. ఇది ఈనాడులో ప్రచురించిన వార్త. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తను కూడా చూద్దాం రండి. ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త ఇది. ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చింది? కథనం ప్రకారమే రాంబాబుపై దాడి, అభివృద్ధికి విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోము, ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి. ఇక్కడ ఏమన్నారంటే ఇక్కడ కూడా సేమ్ పథకం ప్రకారమే మున్నా రాంబాబు బీసీ నేత మున్నా రాంబాబుపై దాడి జరిగింది, అభివృద్ధికి విఘాతం కలిగిస్తే ఎవరైనా చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి గారు మాట్లాడిన సందర్భం ఉంది. అలాగే ఇక్కడ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి గారు వాళ్ళు చేసిన రౌడీ రాజకీయాలకు బీసీ నాయకులే అధికంగా బలైపోయారు అని చెప్పి ఇక్కడ మాట్లాడిన సందర్భం ఉంది. ఒకవైపు అభివృద్ధిని చేస్తూ ఉంటే అభివృద్ధిని చూస్తూ ఊరుకోలేక కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని మేము తప్పు చేస్తే ఎవరికైనా సరే శిక్ష తప్పదు అన్నట్లుగా ఆంధ్రజ్యోతిలో రాయడం జరిగింది.
ఇది మనం చూసాం. ఇప్పుడు ఆంధ్రప్రభలో వచ్చిన వార్తను చూద్దాం. ఆంధ్రప్రభలో వచ్చిన వార్తను కూడా చూద్దాం. సెడ్ అభివృద్ధికి విఘాతం కలిగిస్తే ఊరుకోము. పథకం ప్రకారమే మొన్న రాంబాబుపై దాడి. సర్వేలు చెప్తున్న సైకో జగన్ సిగ్గు రాలేదు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానంద రెడ్డి. అభివృద్ధికి విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోము అని చెప్తున్న సందర్భం. అలాగే పథకం ప్రకారం రాంబాబుపై తెదేపా బీసీ నేత మొన్న రాంబాబుపై జరిగిన జాడిని గురించి మాట్లాడుతూ సర్వేలు చెప్తున్నాయి, ప్రస్తుత పరిస్థితుల రీత్యా కూటమి ప్రభుత్వం కలిసి పనిచేస్తూ ఉంటే వీళ్ళ పరిపాలనా విధానం అంతే కంటిన్యూ అవుతుంది, కొంతకాలం ఒక 10-15 ఏళ్ల పాటు కంటిన్యూ అవుతుందని ఓ పక్కన సర్వేలు చెప్తున్నాయి. ఇలాంటి టైంలో కూడా ప్రజలకు దగ్గరయ్యి ప్రజల మన్ననలను పొంది వారు ప్రజల్లోకి వస్తే గెలిస్తే ఏం చేస్తారనే విషయాలు మాట్లాడి ముందుకు తీసుకొని వెళ్లాల్సింది పోను ఒక పక్క సర్వేలు చెప్తున్నా కూడా విఘాతం కలిగించేటువంటి విధంగా ఉన్నారు వైసీపీ నేతలు అన్న సందర్భాన్ని ఇక్కడ మాట్లాడిన సందర్భం చూస్తున్నాం. కుట్రపూరితంగా ఇలాగూ బీసీ నేత మొన్న రాంబాబుపై ఇలాగ దాడికి చేశారని మాట్లాడిన సందర్భం కనపడుతుంది. రాళ్లతో దాడి చేయటం జరిగిన సందర్భం. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి సాగించిన రౌడీ రాజకీయంలో బీసీ నేతలు అధిక శాతం బలయ్యారని చెప్పేసి ఆయన మండిపడ్డాడు అనేది ఇక్కడ ఆంధ్రప్రభలో ప్రచురించిన వార్త. ఒకవైపు అభివృద్ధి చేస్తూ ఉంటే తట్టుకోలేక ఇలాంటి విఘాతాలకు పాల్పడుతున్నారు అనేది బ్రహ్మానంద రెడ్డి గారు మాట్లాడిన మాట. ఇప్పుడు సాక్షిలో వచ్చిన వార్తను కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇది సాక్షిలో వచ్చిన వార్త అండి. ప్రయత్నం చేద్దాం. మాచర్ల పట్టణంలో ఇరు వర్గాల ఘర్షణ. పట్టణంలో 23వ వార్డులో ఆదివారం రాత్రి స్వల్ప వివాదం నెలకొంది. ఈ ఘటనలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు దాడులు చేసుకోవడంతో వైసీపీ నాయకులు కామనబోయిన రమణయ్య యాదవ్కు తలకు తీవ్ర గాయమైంది. వివరాల్లోకి వెళ్తే 23వ వార్డు యాదవ్ బజార్కు చెందిన కామనబోయిన కాశీలింగం ఈ నెల 21న తెలంగాణ రాష్ట్రం దామర్చర్ల మండలం కల్లేపల్లి గ్రామానికి మొక్కుబడి నిమిత్తం తన బంధువులు ఆహ్వానించాడు. వీరిలో వైసీపీ టీడీపీ వర్గీయులు ఉన్నారు. అక్కడ టీడీపీకి చెందిన రాంబాబు పేర్ల సింగ్తో పరస్పర మాట పెరిగి గొడవకు చోటు చేసుకుంది. బంధువుల జోక్యంతో ఇరు వర్గాలను సర్ది అక్కడి నుంచి పంపించారు. ఈ విషయంపై ఆదివారం రాత్రి మాట్లాడుకునేందుకు రమణయ్య ఇంటికి వెళ్లారు. ఇరువురి మధ్య మాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో ఇరు వర్గాలు గాయపడగా రమణయ్య తలకు తీవ్ర గాయం కావడంతో 3 కుట్లు వేశారు. పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన రమణయ్యను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వచ్చి చికిత్స అందించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. రాజకీయం చేయడం టీడీపీకి తగదు. కుటుంబంలో జరిగిన చిన్నపాటి ఘర్షణను టీడీపీ నాయకులు రాజకీయం చేయడం తగదని మున్సిపల్ మాజీ చైర్మన్ యాదవ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కామనబోయిన కోటయ్య యాదవ్ అన్నారు. ఏమైనా రాజకీయాలుంటే ఎన్నికల వరకే చూసుకోవాలి, కానీ చిన్న సంఘటనలు పెద్దవిగా చేసి పార్టీలకు పూస్తూ నీచ రాజకీయాలు చేయటం మానుకోవాలని హితవు పలికారు. సాక్షిలో వచ్చిన వార్త ఏంటంటే, ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంది. టీడీపీ అయినా వైసీపీ అయినా బంధువులే కదా. సో ఆ బంధువులైనటువంటి వీళ్ల మధ్య తెలంగాణలో ఉన్న దోమచర్ల మండలానికి సంబంధించిన కల్లేపల్లి గ్రామానికి మొక్కుబడి తీర్చుకోవడానికి చుట్టాలను పిలవడానికి వెళితే మాట టీడీపీ వైసీపీ నేతల మధ్య మాట పెరగడంతో అక్కడ ఉన్న సర్ది చెప్పి పంపించారని, తర్వాత మాట్లాడదామని చెప్పేసి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మాట పెరిగి గొడవ అవడంతో వెంటనే సమాచారం పోలీసులకు వెళ్ళడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వీరిరువురిని చెదరగొట్టి పూర్తి స్థాయిలో వాళ్ళ కంట్రోల్లో తీసుకొని వివాదాలు జరగకుండా ముందు కొనసాగడానికి వాళ్ళు అడుగులు వేశారని కనపడతా ఉంది. అలాగే ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎన్నికల వేళ ఏదన్నా ఉంటే ఎన్నికల టైంలో చూసుకోవచ్చు, కానీ పార్టీల మధ్య గొడవలు పెట్టుకోవడం, ఎన్నికలప్పుడు ఏదన్నా ఉంటే రాజకీయ పరంగా చూసుకోవచ్చు, కానీ రాజకీయం ఎన్నికలు అయిపోయిన తర్వాత
పార్టీల మధ్య గొడవలు పెట్టుకొని ఎన్నికలు అదని గొడవలు పెట్టుకోవడం సరికాదు. ఇలాంటివి మానుకోవాలని సాక్షిలో రాసినటువంటి విధానాన్ని చూసాం. ఇది రాజకీయ విధానం కాదు, ఇలాంటి నిత్యపు రాజకీయాలు మానుకోవడం మంచిది అనేది సాక్షిలో వచ్చిన వార్త. ఇది ప్రస్తుత మాచర్ల పరిస్థితి. ఏది ఏమైనా సరే ఒకవైపు మా నాయకులు అభివృద్ధి చేస్తుంటే అభివృద్ధిని చూస్తూ ఓర్వలేక ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు అని కొందరైతే, ఇంకొంతమంది ఇలాంటి వాటిని రాజకీయ విధానంతో చూడటం సరికాదనేది ఇంకొంతమంది భావన. సరే, ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఈ పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు మనం చూసాం కదా, వేరు పత్రికల్లో కూడా కొంచెం అటు ఇటుగా ఇదే వచ్చి ఉంటుంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుత పరిస్థితుల రీత్యా మాచర్ల నియోజకవర్గం ప్రశాంతంగా ఉండి అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందా అనేది కొందరి మనసులో ఉంటే, ఇంకొందరు ఇప్పుడు ప్రారంభమైన ఈ ఘర్షణ ఎంతటితో ఆగుతుందా లేక పెద్దదయ్యే అవకాశాలు ఉందా అనేది మరోలాగా అనిపిస్తుంది. ఇవన్నీ పక్కన పెట్టేసి అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నాము కాబట్టి అభివృద్ధికి సహకరించండి, అభివృద్ధికి సహకరించకుండా సంఘ విద్రోహపరమైనటువంటి అభివృద్ధికి సహకరించకుండా ముందుకు అడుగులు వేస్తే ఎంతటి వారైనా సరే చట్టాన్ని చేతిలో తీసుకుంటే చర్యలు తప్పవు అనేది ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు చెప్తున్నమాట. ఇది వివిధ పత్రికల్లో వచ్చిన సందర్భం. ఇక రానున్న రోజుల పరిస్థితి ఎలా ఉంటుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి.